హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే వార్ 2 కలెక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. చాలామంది చాలా రకాలుగా అయితే పోస్ట్ చేస్తున్నారు. ఒకడు 200 crores లాస్ అంటున్నాడు, ఒకడు 150 crores లాస్ అంటున్నాడు, ఒకడు 100 కోట్ల లాస్ అంటున్నాడు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. స్ట్రైట్ టు ద పాయింట్. ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, నాన్ థియేట్రికల్ రైట్స్ ఎంత, అంటే శాటిలైట్స్ కానివ్వండి, ఓటీటీ రైట్స్ కానివ్వండి, మ్యూజిక్ రైట్స్ కానివ్వండి, థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత థియేటర్ నుంచి వచ్చిన షేర్ ఎంత. సో ఇదంతా అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. మిక్స్డ్ టాక్ ఏంది, అసలు అట్టర్ ఫ్లాప్ రివ్యూస్ ఇచ్చారు అందరూ కూడా. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లు గ్రాస్ అయితే పెట్టింది. ఆల్మోస్ట్ 160 కోట్లు పైగా షేర్ని అయితే వసూలు చేసింది. సో ఫ్లాప్ టాక్తో, అది కూడా అట్టర్ డిజాస్టర్ రివ్యూస్తో 160 కోట్లు పైగా షేర్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు అది. సరే, అసలు బడ్జెట్ ఎంత అయింది, రెమ్యునరేషన్తో సహా చెప్పేస్తా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అసలు ఎన్టీఆర్ అన్నకి ఎంత అయింది రెమ్యునరేషన్. ఎన్టీఆర్ గారికి 60 crores, అయాన్ ముఖర్జీ గారికి 25 crores, కేఆర్ అద్వానీ గారికి 10 crores, అలానే హృతిక్ రోషన్ గారికి 35 crores. హృతిక్ రోషన్ గారికి 35 crores ఎందుకంటే ఆయనకి రిలీజ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్లో పార్ట్నర్షిప్ ఉంటుంది, అందుకే ఆయనకి 35 crores. టోటల్గా మూవీ బడ్జెట్ మొత్తం అన్నిటికీ కలిపి 450 crores అయింది. సో కొంచెం ఎగ్జాక్ట్ అంటే కొంచెం అటు ఇటులో ఉండొచ్చు, బట్ ఒక సోర్స్ ప్రకారం ఇది 450 crores అయింది. శాటిలైట్ రైట్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ 50 crores అయితే వచ్చింది. డిజిటల్ రైట్స్ అంటే ఓటీటీకి వచ్చేసి 150 crores వచ్చింది. అలానే మ్యూజిక్ రైట్స్ వచ్చేసి 25 crores. మొత్తం టోటల్ కలిపి 225 crores నాన్ థియేటర్కల్గా వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్. సో పెట్టిన 450 crores ఆల్రెడీ 225 crores అయితే బడ్జెట్ రికవర్ అయిపోయింది. సో ఇది యాక్చువల్గా వైఆర్ఎఫ్ ఓన్ రిలీజ్ అనమాట. టోటల్ వరల్డ్ వైడ్గా ఎక్సెప్ట్ ఏపీ అండ్ తెలంగాణ తప్పితే మిగతా వరల్డ్ మొత్తం వైఆర్ఎఫ్ ఓన్ రిలీజ్ అనమాట. అంటే ఫ్లాప్ అయినా వాళ్ళే బేర్ చేసుకుంటారు, హిట్ అయినా వాళ్ళే తీసుకుంటారు ప్రాఫిట్స్. ఏపీ అండ్ తెలంగాణ కలిపి తెలుగు స్టేట్స్కి ఆల్మోస్ట్ 90 crores అయితే సేల్ చేశారని చెప్పారు ఇప్పుడు మనకు వచ్చిన వార్తల ప్రకారం. బట్ యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 60 crores అయితే సేల్ అయింది. జిఎస్టీ కలిపి 80 crores తీసుకున్నారు ఏపీ తెలంగాణ రైట్స్. 42 crores 43 crores షేర్ అయితే వసూలు అయింది. 35 crores లాస్ అయితే వచ్చింది నాగవంశీ గారికి. అయితే అందులో 20 కోట్లు మళ్ళీ కంపెన్సేషన్ కింద వైఆర్ఎఫ్ అయితే ఇచ్చిందనమాట. సో ఇదంతా ఆన్లైన్లో వచ్చిన సోర్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అంటే అందరు ఏమనేసుకుంటారంటే ఇంకా నాగవంశీ పారిపోయాడు, ఫోన్లు ఎత్తట్లేదు, అస్సాం వెళ్ళిపోయాడు. ఆయన ఏ ధైర్యంతో అయితే వార్ 2 రైట్స్ తీసుకున్నారో ఆ ధైర్యంకి అయితే ఏమీ కాలేదు, అండగా నిలబడ్డారు వైఆర్ఎఫ్ టీమ్ అని అయితే చెప్పుకోవచ్చు. థియేట్రికల్గా ఎంత రికవరీ వచ్చింది, ఆల్మోస్ట్ ఇప్పటివరకు వచ్చిన గ్రాస్ అయితే మనం చూస్తున్న దాని ప్రకారం 320-330 crores వరకు గ్రాస్ అయితే వచ్చింది. షేర్ ఆల్మోస్ట్ 160+ వచ్చింది. సో మనం కంబైన్ చేసి చూసుకుంటే ఆల్మోస్ట్ 400 crores ప్లస్సే ఉంటుంది వచ్చింది అయితే ఇప్పటివరకు. సో వైఆర్ఎఫ్కి మ్యాక్సిమం గట్టి కొడితే ఒక 30 నుంచి 40 కోట్లు లాస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. యాక్చువల్గా అయితే ఇది మ్యాటర్. సో ఆన్లైన్లో సర్క్యులేషన్ అయ్యేదాన్ని బట్టి మనం ఇంత లాస్ వచ్చేసింది, అంత లాస్ వచ్చేసింది, అంత ప్రొడక్షన్ అయిపోయింది అంతే ఉండదు గైస్. యాక్చువల్గా ఓన్ రిలీజ్ చేసుకునే వాళ్ళకి ఒకలా ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసుకునే వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. సో అది మ్యాటర్. ఇదైతే వార్ 2 డీటెయిల్ కలెక్షన్ రిపోర్టు. ఆన్లైన్లో చూసి ఎన్టీఆర్ అన్నని ఇష్టం వచ్చినట్టు అనేస్తారన్నమాట. ఏముందంటే ఒక డబల్ కాలర్ ఇచ్చారు, కాలర్ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్గా ఒక మూవీ ఏ హీరోయిన్ తీసినప్పుడు స్టేజ్ ఎక్కినప్పుడు మీరే చెప్పండి, ఆ మూవీ గురించి ముందే చూస్తారు కదా మూవీని, ఆయనకి కాన్ఫిడెంట్గా అనిపించి ఉండొచ్చు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందేమో అని. ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఏ హీరో అయినా ఈ మూవీ బాగాలేదు, ఈ మూవీ వరస్ట్ చూడకుండా అని చెప్తారా? సినిమా గురించి తక్కువ చేసి చెప్తారా? చెప్పరు కదా. వర్క్ చేసినప్పుడు రిజల్ట్ వస్తుందేమో అని ఆయన సినిమా చూసినప్పుడు ఆయనకి అనిపించి ఉండొచ్చు డబల్ కాలర్ లేపి సినిమా గురించి చెప్తామని. బట్ ఇప్పుడున్న ఆడియన్స్కి ఏంటంటే అయితే జెన్యున్గా చెప్పేస్తా, ఇక ముందు తీసే స్పై యూనివర్స్లో కంటెంట్ సరిగ్గా లేకపోతే అట్ట ఫ్లాప్ అయిపోతాయి, మినిమం రికవరీ కూడా ఉండదు. వార్ 2 వరకు కొంచెం ఎమోషనల్ స్టోరీతో మంచి డెప్త్ ఉండే కంటెంట్తో వద్దామని ట్రై చేశారు. అప్పటికి రివ్యూవర్స్ వల్ల వచ్చిన
అవుట్ రైట్ నెగిటివ్ వల్ల చాలా వరకు ఆడియన్స్ రాలేకపోయారు. ఎన్టీఆర్ అన్న అభిమానిగా నేను చెప్పొచ్చేది ఒకటే అన్న, మీరు డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేస్తున్నారు తప్ప మీరు లేపుతున్నారు సినిమాని, ఇది ఎలా ఉండబోతుంది, అది అలా ఉంటుందని. కానీ మిమ్మల్ని లేపాలన్న, ఒక సినిమా మిమ్మల్ని లేపి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. అదే ఒక అభిమానిగా నా కోరిక. అది గైస్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.